దేవుడు అబ్రహాముని పరిశోధించాడండి. అబ్రహాము అని పిలవగానే చిత్తం ప్రభువా అన్నాడు. ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేశాడు దేవుని యొక్క స్వరాన్ని. ఎవరు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారంటే నిత్యము దేవునితో సహవాసం చేసేవారే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. దేవుడు చాలాసార్లు మనల్ని పిలుస్తుంటాడు, లే ప్రార్థన చేయంటే దేవుని స్వరాన్ని విన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిత్యము దేవునితో సహవాసములు ఉన్నవారు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలుగుతారు. గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. నీ కాపరి యొక్క స్వరం నువ్వు గుర్తుపట్టాలంటే నీవు శ్రేష్టమైన గొర్రెవై ఉండాలి. దేవుని చిత్తములో ఆయన మందలో ఉన్న గొర్రెవై ఉండాలి. ఆయన దొడ్డిలో ఉన్న గొర్రెవై ఉండాలి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలని, పసిగట్టాలి. ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనతో. కొన్ని మనకి చెప్తున్నప్పుడు మనము వాటిని గమనించాలి, వాటిని అర్థం చేసుకోవాలి. దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో నువ్వు తెలుసుకోవాలి. అపవాది కూడా మాట్లాడుతూ ఉంటుంది. అపవాది కూడా నీకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి. మరి దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో నువ్వు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని వాటిని పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంటావు.